హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటనుకుంటున్నారా, ఈరోజు ఉదయాన్నే కళ్ళాపు చల్లుకుని ముగ్గు అయితే వేసేసుకున్నానండి. లక్ష్మీ ముగ్గు. ఇది శుక్రవారం పూట వేసుకుంటే చాలా మంచిదన్నమాట అండి. పద్మం ముగ్గు, అమ్మవారికి పద్మం అంటే ఇష్టం కదా. పద్మం అనొచ్చు, కలువలు అనొచ్చు, లక్ష్మీ ముగ్గు అనొచ్చు, మనం ఎలా అయినా అనుకోవచ్చు. వీలుంటే ఒకసారి నేర్చుకుని ట్రై చేయండి మీరు కూడా. చాలా ఈజీ అండి. నేను ఎలా వేసానో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా బార్డర్ లైన్ అయితే అలా వేసుకున్నానండి పైన గుమ్మం ముందు. తర్వాత అయితే ముగ్గేసేస్తాను. చూడండి, చాలా అంటే చాలా ఈజీ. ఇలా 3 చుక్కలు పెట్టుకుని మధ్య చుక్క పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం పద్మంకి ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే లైన్స్ గీసుకోవాలన్నమాట. చూడండి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. అందరూ తప్పకుండా నేర్చుకుని వేసుకోండి అమ్మ. ఇది లక్ష్మీ అమ్మవారి ముగ్గు. శుక్రవారం మంగళవారం మన గుమ్మం ముందు వేసుకుంటే చాలా మంచిదన్నమాట అండి. ఓకేనా? ముందుగా ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్టయితే నాకు ముగ్గు అంతా చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇచ్చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ముగ్గులు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ ముగ్గు వేసినా కానీ మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేద్దండి. ఈ ఛానల్ నేమ్ వచ్చేసి శ్యామల కుకింగ్ అండ్ రంగోలీ అండి. నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది, సెకండ్ ఛానల్ అమ్మాజీ మాట. వీలైతే అది కూడా ఒకసారి చెక్ చేయండి. మంచి మంచి వీడియోలు, డివోషనల్ వీడియోలు అందులో వస్తాయి. ఓకేనా? బాయ్ అండి. అయితే ఇప్పుడైతే మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను. ముగ్గు అయితే చూసేయండి. చూసారు కదా, ముగ్గు పూర్తయ్యేసరికి అయితే అలా ఉన్నదన్నమాట అండి. ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది, అదిగా వేసేస్తున్నాను. చూసేయండి, చుట్టూ 6 కమలాలు అయితే వచ్చినాయి. చూసారా ఎలా ఉందో? చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కదండి. పెద్దగా చుక్కలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు దీనికి. మనం లైన్స్ కరెక్ట్గా క్రాస్ లేకుండా చూసుకుని వేసుకుంటే సరిపోతుంది అన్నమాట అండి. కమలాల మధ్యలో పద్మం, చుట్టూ కమలాలు. మరి కమలాలన్నా పద్మం అన్నా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి.
తప్పకుండా శుక్రవారం మంగళవారం అయితే ఈ ముగ్గును నేర్చుకుని వేసుకోవడానికి ప్రయత్నించండి అమ్మ. ఇంట్లో అంతా కూడా శుభమే జరుగుతుంది. లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారనమాట. నేను ఎక్కడో విన్నదేనండి, ఇది నేనే కొత్తగా చెప్పేది కాదు. ఓకేనా? చూస్తున్నారు కదా ముగ్గు ఎలా ఉందండి? నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా నాకు కామెంట్లో కూడా తెలియజేయండి అమ్మ. నేను కూడా చూసి చాలా అంటే చాలా సంతోషిస్తాను. ఓకేనా? అది కూడా పూర్తిగా ఓవరాల్గా ముగ్గు అయితే అలా ఉంది. కాకపోతే నేను పేడ కళ్ళాపు చల్లాను కదండి, ఇంకా వాకలు పూర్తిగా ఆరలేదు. అక్కడక్కడ ముగ్గు నానిపోయినట్టుగా వచ్చింది, ఏమనుకోవద్దు. ఒక్కసారి ముగ్గు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అవుట్లైన్ వేసేసుకుంటే ఇంకా నిండుగా ఉంటుందండి ముగ్గు. ఇది వచ్చేసి సైడ్ బార్డర్ అన్నమాట. దీనికి రిలేటెడ్గానే వేస్తున్నాను. ఎలాగో కమలాల ముగ్గే కాబట్టి ఈ కమలాలతోనే నేను సైడ్ బార్డర్ కూడా వేసాను అన్నమాట. చూసేయండి, దీంట్లో కూడా మనం కలర్స్ వేసుకోవచ్చు. కాకపోతే నాకు ఈరోజు అసలు టైం లేదండి, అందుకని చాలా ఫాస్ట్గా అయితే ముగించేసాను. గుడికి వెళ్ళాలి ఈరోజు. మా ఊరిలో, మా గ్రామంలో, మా గ్రామదేవత అయినటువంటి దుర్గామల్లేశ్వర స్వామి, దుర్గమ్మ తల్లి గుడి ఉన్నదండి, చిన్న గుడి. ఆ దుర్గామల్లేశ్వర స్వామి వారి కళ్యాణం అండి ఈరోజు. అక్కడికైతే వెళ్ళాలి. అందుకే నేను త్వరగా అయితే ఈ ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఎలా ఉందండి ముగ్గు? చూసారా ఓవరాల్గా ముగ్గు అయితే ఎలా ఉందో? సైడ్ బార్డర్స్ కూడా చాలా బాగా సెట్ అయినాయి కదండి. సెట్ అయినాయి అని మీకు అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, బాయ్ అండి. ఈరోజుకి ఇదే ముగ్గు. రేపు మళ్ళీ కుకింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.